వెల్కమ్ టు వాసి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం అమీన్పూర్ దగ్గర ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నామండి. ఇక్కడ మనకు మ్యాక్సిమం చాలా ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారండి ఆక్యుపేషన్లో. ఇది మనకి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో 2500 SFT వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుందండి. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా. సెట్ బ్యాక్స్ కూడా బాగా ఇచ్చారండి. టోటల్ ఫాల్ సీలింగ్ చేసి ఉంటుందండి. ఇది వచ్చి మనకి హాల్. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్ వాష్రూమ్. ఇటు మనకి వాష్ బేసిన్ పెడతారండి. ఇది కామన్ వాష్రూమ్. ఇటు వచ్చి మనకి లో రూఫ్ ఇచ్చారండి ఏదన్నా స్టోరేజ్ కోసం. ఇది వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చి మనకి డైనింగ్ సెక్షన్ వస్తుందండి. ఇందులో మనకి పూజా రూమ్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చి కిచెన్. ఇటు వచ్చి మనకి వాష్ ఏరియా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. ఇది వచ్చి మనకి హాల్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ వాష్రూమ్. ఇటు వచ్చి కామన్ వాష్రూమ్. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ 4 BHK ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 2500 SFTలో ఉంటుందండి. ఇది ఇటు వచ్చి మనకి మొత్తం ఇది డైనింగ్ ఏరియా ఉంటుందండి. పూజా రూమ్. ఇటు వచ్చి కిచెన్. ఇటు వచ్చి వాష్ ఏరియా అండి. ఓపెన్ టెర్రస్ ఉంటుందండి. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఇందులో మనకు ఓన్లీ 2-3 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. అన్నీ ఆక్యుపెన్సీలో ఉన్నాయండి. ఇవన్నీ చుట్టుపక్కల ఎటు చూసినా మ్యాక్సిమం ఇండిపెండెంట్ హౌసే ఎక్కువ ఉన్నాయండి.